రంగస్థలం మీద వివిధ నాట్య రీతుల్ని ప్రదర్శించి ఈ ప్రకృతిని పులకరింపజేశారు మీ అందరూ. సంగీతము నాట్యము ఎక్కడ ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ నగరము, ఆ స్థలము సస్యశ్యామలను ఉంటుందని నాట్య శాస్త్రం అంటే మనందరికీ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నాట్యాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ పేరు నాట్య శాస్త్రం అన్నారు. కొంచెం పెద్దవాళ్ళని మనం చెప్తున్నాం, ఈ రకంగా ఎటువంటి టాలెంట్ ఉన్నా చిన్నారులైనా సరే, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారిని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశ తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను వీరికి ఇవ్వడం జరుగుతుందని వెంకటా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను మా సంస్థ తరపున దానికి నిర్ణయించుకున్నాను. నా పేరు హేమిక. మా టీచర్ జ్యోతిరెడ్డి గారు బాగా నేర్పిస్తారు, అంటే ఎంకరేజ్ చేస్తారు, బాగా చెప్తారు. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? మేము ఆనికం భువనం మీద పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడ చేశారా పర్ఫార్మెన్స్? ఈరోజు మీకు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, బాగా చేశారన్నారు. మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది.
మీ డ్రీమ్ ఏంటి? మీ పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను, డాక్టర్ కూడా అవ్వాలి. సూపర్ సూపర్ సూపర్, అద్భుతంగా చెప్పారు. మీ పేరెంట్స్ గురించి ఒక్క మాట, వాళ్ళు మీ గురించి ఎంతో కష్టపడుతున్నారు. నన్ను ఎంకరేజ్ చేస్తారు, బాగా నేర్పిస్తారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సారీ అచ్చా, ఇంకా మీ గురుగారి గురించి ఒక మాట. మా గురుగారు చాలా బాగా నేర్పిస్తారు, అంటే ఇంకా అద్భుతంగా మోటివేషన్ కూడా చేస్తారు కదా. అచ్చా, మీకు డ్యాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? నాకు మ్యూజిక్ వచ్చు, డాన్స్ మ్యూజిక్. మేడం, మీ పాప గారు చాలా చిన్న వయసులో, చాలా తక్కువ టైంలో నంది బహుమతి అందుకున్నారు. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది అండి. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు జ్యోతిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇంకా మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. పాప గారు ఒపీనియన్ డాక్టర్ కూడా అన్నారు. మీ సపోర్ట్ మీ ఎంతవరకు? అండి, మా పాప ఏది అవ్వాలంటే దానికి మేము ఎంకరేజ్ చేస్తాం. అలాగే ఈ డాన్స్ రంగంలో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఇప్పటికే 8-9 పర్ఫార్మెన్స్ చేసేసారు మా పాప గారు. ఇంకా ఎంకరేజ్ చేస్తాం. లాస్ట్ ఈరోజు నంది అవార్డు పెద్దోళ్ళ చేతి మీదుగా అందుకున్నారు అందరి సమక్షంలో. రెండోది, ఈ అవార్డు, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ప్రభాకర్ గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరి పిల్లల్ని, పేరెంట్స్ కానీ చాలా ఎంకరేజ్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను.